యూరియా దొరకక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు నర్సయ్యను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. కొత్తగూడెం మండల కేంద్రం బూర్క గుంపుకు చెందిన మల్లెల నర్సయ్య గత నెల రోజులుగా యూరియా కోసం తిరిగి ఒక బస్తా కూడా దొరకక విసిగిపోయిన రైతు పంట తన కళ్ల ముందటే నష్టపోతుంటే చూడలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతును ఈరోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పరామర్శించి ధైర్యాన్ని చెప్పిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండల కేంద్రానికి చెందిన మల్లెల నర్సయ్య గారు ఆదివాసీ గిరిజన రైతు బిడ్డ. తను సన్నధాన్యం అదేవిధంగా మొక్కజొన్న పంటకు సంబంధించి 9 రోజుల పాటు పొగులపల్లి కొత్తగూడ సొసైటీ సెంటర్ల ముందు 9 రోజులు క్యూ లైన్లో నిలబడ్డా ఒక్క యూరియా బస్తా కూడా దొరకనందున మనస్తాపానికి గురై తను చేసినటువంటి పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పు గుర్తుకొచ్చి తను పండించేటువంటి పంట చేనులోనే పురుగుల మందు దాగి ఆత్మ బలిదానానికి వాళ్ళ ప్రయత్నం చేసిండు. మేము రైతాంగానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రైతు మిత్రులారా, మీకు బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు. పోరాడదాం, కలబడదాం, తిరగబడదాం. అధికార పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలను తిరగకుండా చేసైనా మన డిమాండ్లను సాధించుకుందాం. కానీ ఆత్మ బలిదానాలతో కూడిన తెలంగాణ మనం చూడలేము, అది మనకు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ వరి పంట కానీ మొక్కజొన్న కానీ తర్వాత మనకు పత్తి కానీ ఇవాళ అందుబాటులో యూరియా లేకపోవడం ద్వారా సకాలంలో యూరియా అందని సందర్భంగా ఎర్రబారిపోతున్నాయి. అవి పూర్తిగా ఎదిగే దశలోనే యూరియా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే. ఇన్ టైంలో యూరియా వాడినందున పంటలన్నీ ఎర్రబారిపోతున్నాయి. ఈ ప్రాంతంలో గ్రామాలు 1000 ఎకరాలు పోతా ఉన్నది. దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి సీతక్క గారు, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ఆత్మ బలిదానాలు ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. ఆత్మ బలిదానాలు వద్దనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాపరించలేదు. ఈ దుస్థితికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఎండుతున్న పంటలకు వెంటనే ఇలాంటి ఆత్మ బలిదానాలు ఆగాలంటే రైతులకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం. ఎవరున్నా కూడా రైతులు భరోసా ఉంటే రైతులు ఆత్మ బలిదానాల వైపు ఆలోచించరు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి 1-2 రోజుల్లో ములుగు పర్యటనకు వస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. మీకు సిగ్గుంటే వెంటనే ఎర్రబారిన యూరియా కొరత వల్ల ఎర్రబారి ఎదుగని పంట ఏదైనా ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.